ఎందుకు దూకవరా? నేను దూకినా కానీ చూసుకో. చలో ఏం ఫీల్ ఉండదు మామ. సో హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు? ఐ హోప్ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో ఇవాళ అయితే మన కాలేజ్ బంద్ అన్నమాట. ఓకే, ఇది లిటరల్లీ 5th బంద్ తెలుసా మా కాలేజ్లో. మా ప్రిన్సిపల్ సార్ అయితే పిచ్చోడు అవుతాడు ఇంకెన్ని హాలిడేస్ ఇవ్వాలి అనేసి. అందుకే రేపు ఏం చేసిండు, రేపు సాటర్డే, రేపు ఏదో హాలిడే ఉన్నది, ఏదో పండుగ అంట. సో రేపు హాలిడే ఉన్నా కానీ మా వాడు వర్కింగ్ డే పెట్టిండు. ఆడేం పెట్టా మనం పోవనుకో. ఎందుకు బ్రో అంటే హాలిడే ఉన్న రోజు ఎవడు పోతారు రా పండుగ రోజు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సో ఇవాళ పొద్దున లేచిన దగ్గర నుండి ఇంకా నాకు ఏం చేయాలో అర్థమైతలేదు. కాసేపు గేమ్ ఆడినా, కాసేపు వర్కౌట్ చేసిన. ఓకే, ఏదో ఒక వ్లాగ్ తీయాలన్నది, బట్ ఏం ఐడియా వస్తలేదు. సో ఇప్పుడు చాలా మంది నాకు డిఎం చేస్తాను ఏమనంటే, ఇట్లా జిమ్ బంద్ అయింది కదా బ్రో, మరి ఇప్పుడు హోమ్ వర్కౌట్స్ చేస్తున్నావు, బాడీ ఫిజిక్ ని మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నావు, అండ్ ఇంప్రూవ్మెంట్ కూడా అవుతున్నాయి కదా. సో అదంతా ఎట్లా ఏంది, అసలు ఏం సెటప్ చేసుకున్నావు అనేసి చూపించమని చాలా మంది అడుగుతారు. సో మన హోమ్ వర్కౌట్ సెటప్ మీదనే ఒక వీడియో చేద్దాం అనేసి ఐడియా వచ్చింది. సో అది చూపిస్తా, అండ్ ఇంకేదన్నా ఫ్లోలో ఇంకేమైనా చేస్తే అది కూడా కంటెంట్ అయిపోతుంది. సో ఏదో ఒకటి చేద్దాం, మీకు సెటప్ చూపిద్దామని ఇప్పుడే అనుకున్నా. అండ్ అంతలోపే నా కళ్ళు నా కటానా మీద పడ్డాయి. మీలో చాలా మందికి కటానా తెలుసు అనుకుంటా, నేనే చేసుకున్నా దీన్ని. ఓకే, కొన్ని డేస్ కాదు, కొన్ని మంత్స్ బ్యాక్. ఓకే, అండ్ అప్పుడు చేసేటప్పుడు స్టోరీస్ కూడా పెట్టినా, అండ్ ఎట్లా చేసినా ఏంది అన్నది. ఓకే, దీనికి కలరింగ్ చేసేటప్పుడు కానీ, డిజైన్ చేసేటప్పుడు కానీ చాలా మంది చూసిండ్రు. అండ్ కొత్తగా వచ్చిన ఆడియన్స్ దాన్ని లింక్ అడిగినరు, అది నేను చేసుకున్నా అని దాని మీద ఒక స్టోరీ కూడా చేసి పెట్టినప్పుడు. సో ఇట్లానే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసుకునే ఉంటాను, నాకు పురుగు మెసులుతా ఉంటుంది దిమాగ్లో. అయితే ఇప్పుడు మళ్ళీ ఎట్లా సేమ్ ఇట్లానే ఏదైనా చేయాలని ఐడియా వచ్చింది. నా దగ్గర ఈ కటానా ఒకటే కాదు, ఒక స్లింగ్ షాట్ కూడా ఉన్నది. ఓకే, దీన్ని మనం తెలుగులో గులేర్ అని కూడా అంటాం, కోతులని వాటిని వీటిని కొడతారు. ఓకే, దీంతోనే. అండ్ ఒక ఫిషింగ్ రాడ్ కూడా ఉన్నది. సో దాని గురించి ఆలోచిస్తా అంటే నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. మనం చాలా సార్లు సినిమాలలో కానీ, కార్టూన్స్లలో కానీ, దీనిలో చూస్తూ ఉంటాం బోస్ అంటే అదే బాణంని. సో ఒక బాణం చేద్దామని ఐడియా వచ్చింది. బాణం అంటే ఇంకా ఇట్లా కొడితే అద్దాలకు పోయి అతుక్కుంటే స్టిక్కర్లు అవి తెలుసు కదా, అట్లాంటిది కాదు, రియల్ లైఫ్ బో అన్నట్టు. ఓకే, ఇలా చెస్ట్ లో కొడితే వెనక నుంచి వెళ్ళాలి అట్లాంటిది. ఎందుకు బ్రో ఎవరిని చంపుతాం అంటే ఎవరిని చంపలేదు, రుణశేషం. సో ఇట్లా నాకు పర్సనల్ గా సర్వైవింగ్ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఓకే, నాకు సర్వైవింగ్ స్కిల్స్ నేర్చుకోవాలని చాలా ఉంటుంది లోపల నుండి. సో ఇందుకోసమే ఇప్పుడు బాణం తయారు చేద్దాం అనేసి డిసైడ్ అయినా. సో చూద్దాం ఎట్లా వస్తుంది, ఫెయిల్ అవుతుందా, వస్తుందా, రాదా, ప్రతి చూపిస్తా. ఓకే, సో అండ్ దానికంటే ముందు నా స్కిల్స్ చూపిద్దామని నాకు చాలా ఉన్నది. సో ఒకసారి స్లింగ్ షాట్ తోని మన గురి ఉన్నదా లేదా అన్నది ఒకసారి చూపిస్తా, చూడండి. సో గైస్, ఇప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. ఎక్స్పెరిమెంట్ కాదు, ఒక రిస్క్ తీసుకోబోతున్నాం. సో ఈ క్యాన్ని అక్కడ అది కనబడుతుందా, అది ఆ సీట్ ఉయ్యాల దగ్గర, దాని మీద పెడతా అంత దూరంలో. అండ్ నేను ఇక్కడ నుండి దీంతో కొట్టడానికి ట్రై చేస్తా. అండ్ అది కూడా జస్ట్ ఒక త్రీ రాక్స్తో. ఓకే, ఈ 3లో నేను కొట్టలేకపోతే నా అకౌంట్ డిలీట్ చేస్తా. రే నీకు దండం పెడతాను, నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. ఓకే, మేము ముందే డిలీట్ చేస్తా, అంత నమ్మకం ఉన్నది నాకు నా సూటి పైన. సో చూద్దాం ఏమవుతుందో. సో గైస్, అక్కడైతే పెట్టేసిన. ఓకే, చూడొచ్చు, కనబడుతుందా ఇక్కడ. సో మన దగ్గర అయితే 3 బండాలు ఉన్నాయి. సో దీంట్లో తాకదా చూద్దాం. అకౌంట్ డిలీట్ చేస్తా గైస్, తాకకుంటే. చెప్పినా కదా, ఫస్ట్ దెబ్బ. ఓకే, ఇంకా 2 నా చేతుల్లోనే ఉన్నాయి. ఫస్ట్ దెబ్బకే తాగితే అది గైస్ మనం అంటే. మన మీద మనకు అంత నమ్మకం ఉన్నది, కొట్టగలుగుతాను నాకు తెలుసు, అందుకే అకౌంట్ డిలీట్ చేస్తాను చెప్పి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.
ఓకే, సో ఇట్లానే ఇప్పుడు మనకు స్లింగ్ షాట్తోని ఎంత సూట్ అవుతుందో సేమ్ అట్లనే బోతో కూడా వెంటనే నేను నేర్చుకోవాలి, బోని కొట్టడం కూడా నేర్చుకోవాలి. దాంతో కూడా సేమ్ ఇంత పర్ఫెక్షన్ ఉండాలనేసి నేను అనుకుంటున్నా. సో అందుకోసమే ఫస్ట్ బో తయారు చేద్దాం, నేర్చుకున్న తర్వాత ఫస్ట్ అయితే తయారు చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు బో చేయాలంటే మనకు కావాల్సింది ఒక మంచి కట్టె. ఓకే, పచ్చి కట్టె. ఓకే, సో మేము అంటే మా బిల్డింగ్ పైన ఒక సైడ్ ఇలా చెత్త పడేసి ఉంటుంది, ఆడ వెనుక మొత్తం కట్టెలు కనబడుతున్నాయి కదా, అవి మేము ఇల్లు కట్టుకున్నప్పుడు తెచ్చుకున్న కట్టెలు అన్నట్టు, అంటే మిగిలిన కట్టెలు అన్నట్టు అవి. సో అలా నేను ఇంతసేపు ఎతికినా దానిలో మొత్తం ఎండిపోయిన కట్టెలే ఉన్నాయి, పచ్చి గాడేందో దొరుకుతాయి. అయినా కూడా ఏదో మంచి ఏమైనా దొరుకుతాయి కావచ్చు ఎండిపోయినాయి అనేసి ఎతికినా, బట్ దొరకలేదు. సో మనకి సన్నికి కాల్ చేసిన బయటికి పోయేద్దాం దారా అని, ఇక దగ్గర ఏదైనా అడవి చూసుకొని అడిగి పోయి ఒక కట్ట తెచ్చుకుందాం. ఫస్ట్ కట్టే పుల్లలు కూడా. ఓకే, సో ఇంకా వాని కోసం వెయిట్ చేస్తాను, వాడు వచ్చిందంటే పోదాం. సో సన్నీ అని పట్టుకొని అయితే వచ్చేసిన. కట్ చేయడానికి ఒక కత్తి తీసుకొచ్చిన, దీంతోనే ఇప్పుడు ఒక మంచి చెట్టును చూసి పచ్చి చెట్టును చూసి కట్ చేయాలి, తీసుకొని ఇంటికి పోయి ఇంటికాడ తయారు చేద్దాం. సో గైస్ మాకు చెట్టు అయితే దొరికింది, ఇక అక్కడ కనబడుతుంది కదా, అదే చెట్టు అన్నట్టు. సో ఇప్పుడు దీని నుంచి ఎంటర్ కావాలి, కాకపోతే ఇక్కడ ఇది ఉన్నది, పక్క నుంచి కూడా పోవచ్చు, కానీ మనకు బాగా దూల కాబట్టి దీని మీద నుంచి ఇప్పుడు దాటాలని ట్రై చేస్తాం. పట్టుకోరా కెమెరా పట్టుకో, పడితే ఉన్నది ఇజ్జ అవుతుంది, ఏం లేదు చేసా. పడితే కానీ బండి అయితే ఎక్కించుకోండి నేను. ఎందుకు దూకవరా, నేను దూకినా కానీ చూసుకో. చలో ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో గైజ్ స్పాట్కి అయితే వచ్చేసినాం, కట్టె మాత్రం మస్తు ఉన్నది, స్ట్రేట్గా మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇదే అన్నమాట, బట్ ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. మెయిన్ గోసా ఇదే ఉన్నది, అంటే మస్తు చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఈ మండలు చిన్న చిన్న కట్ చేయాలి. ఫస్ట్ చూపిస్తా చూడండి. సో అయితే ఈ మండలు అయితే అన్ని నరికేసుకున్నాం. ఇప్పుడు మాకు ఇక్కడ నుండి ఓ గాడి దాకా కావాలి. సరే అర్థమైంది కదా, అర్థమైంది. ఇప్పుడు ఓ గాడి నుంచి కట్ చేయి. చలో సో గైస్ మండన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ పైన క్లియర్ చేసి ఈ కింది పార్ట్ని తీసుకుపోవాలి ఇంటికి. ఇక్కడ కట్ చేసుకుంటే ఇప్పుడు ఈ పార్ట్ మనకు కావాలి అంతే. ఇలా ఇంకోటి వస్తుంది కానీ అది బాగా సన్న అవుతుంది కదా. చలో సన్న అయితే మస్తు కష్టపడతాను. సో గైస్ ఫైనల్లీ ఇది ఒక పెద్ద కట్టె అండ్ ఇది ఒక చిన్న కట్టె. దీంట్లో ఒకటి కాదని 2 పుల్లలు చేయొచ్చు, దాంతో ఒక బాణం చేయొచ్చు. చూద్దాం, చేద్దామని అనుకుంటాను, పోయినాక ప్లాన్ ఫెయిల్ అయితే సక్సెస్ అయితే చూడాలి ఇక. సో గైస్ కట్టెలు పట్టుకొని బిల్డింగ్ మీదకి వచ్చేసిన. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వీటి పైన ఉన్న స్కిన్ తీయాలి దీన్ని. ఓకే, తీసిన తర్వాత ఈ ఎడ్జెస్కి ఇక్కడ షార్ప్ చేయాలి అండ్ ఇటు కూడా షార్ప్ చేయాలి. దెన్ దీన్ని కొంచెం థిన్ చేయాలి, ఇట్లా సైడ్ల నుండి కూడా, అప్పుడు బెండ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఎలాంటిది చేద్దాం అనుకుంటానో, అంటే ఎలాంటి బోని తయారు చేద్దాం అనుకుంటానో ఇక్కడ పక్కకి వేస్తా చూడండి. ఓకే, ఇట్లా ఉంటుంది. సో దానికైతే ట్రై చేస్తా, ఇది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా ఏంది నాకు ఐడియా లేదు, బికాస్ చిన్నప్పుడు ఏదో చేసేది, బట్ ఇప్పుడు కొంచెం ప్రొఫెషనల్గా మంచిగా చేద్దాం అనుకుంటాను కాబట్టి చూద్దాం. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయితే ఏమున్నది, ఈ వ్లాగ్ ఇవ్వాలి రాదు, రేపు వస్తుంది. రేపు మళ్ళీ ఒకసారి ఇంకో చెట్టు నరుకొని వస్తా. సో ఫస్ట్ అయితే స్కిన్ తీసేస్తా. సో గైస్ రెండింటికి ఉన్న స్కిన్ మొత్తాన్ని అయితే తీసేసిన. ఓకే, మొత్తం సాఫ్ అయినాయి అండ్ ఇది ఆ చెత్త అంతా ఫస్ట్ ఇది పడేయాలి. దెన్ ఇప్పుడు దీన్ని చెక్కే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే చేతులు మొత్తం ఘోరంగా ఎర్ర అయినాయి, గుంజుతాయి. చూద్దాం మన మొత్తం అయిపోయే వరకు ఇంకా పరిస్థితి ఎట్లుంటుందో. సో గైజ్ నేను ఆల్మోస్ట్ ఒక 45 minutes ముందు స్టార్ట్ చేసిన అండ్ దీన్ని చెక్కే వరకు ఇగో ఈ టైం అయింది.
ఆల్రెడీ నైట్ అవుతుంది. సో ఇగో ఇట్లా వచ్చింది అన్నట్టు. ఓకే, ఇట్లా సేమ్ సైడ్ ఇంకో సైడ్ కూడా ఉంటుంది, బట్ ఇంకా ఇటు సైడ్ కాలేదు. అండ్ దీన్ని చెక్కడానికి నేను ఇంతగానం ఎఫర్ట్ పట్టింది. ఓకే, 2 సార్లు గ్యాప్ తీసుకొని ఆగి మరీ చెక్కిన. దీనికి ఏం ఫినిషింగ్ ఇంకేం ఇవ్వలేదు. ఓకే, సో ఇట్లా చూసుకోవచ్చు, సైడ్ కూడా కొంచెం బెండ్ ఉంటుంది. సో ఇట్లనే సేమ్ సైడ్ అటు సైడ్ మళ్ళీ నెక్స్ట్ సైడ్ కూడా ఇట్లనే సేమ్ చెక్కాలి. అండ్ కొంచెం మిస్టేక్ అయ్యి ఇరిగినా ఇంకా కథమే, ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడితోనే ఎండ్. ఎందుకంటే నాకు ఓపిక లేదు, మళ్ళీ రేపు చూసుకుందాం ఒకవేళ ఏదైనా మిస్టేక్ అయితే. ఓకే, సో మ్యాక్స్ ట్రై చేస్తా ఇప్పటిలోపే ఎండ్ చేయడానికి, చూద్దాం. సో గైజ్ ఏదైతే అనుకున్నానో అదే అయింది. ఇక్కడ పైన ఎడ్జ్ చూస్తున్నారు కదా, సో సేమ్ ఇట్లనే కింద కూడా చేసిన, బట్ ఆ కింది ఎడ్జ్ కొంచెం తక్కువ సన్నగా అయ్యేసరికి మన ఎడ్జ్ అనేది ఇరిగిపోయింది అన్నమాట. స్టిల్ దీన్ని చేయొచ్చు, ఇక్కడ ఏమన్నా ఇక్కడ 2 కాట్లు పెట్టి ఇక్కడ నుండే ఇరిగి పెట్టుకోవచ్చు, బట్ ఇవాటికైతే ఇంతే. దీన్ని చేయడానికి నాకు ఎంత చెత్త చేసినా, ఎంతసేపు కూర్చొని చెక్కినా అన్నది నాకు తెలుసు. సో ఇవాటికైతే ఇంతే గైస్. ఓకే, దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇవాటికైతే బాగా అలసిపోయినా నేను, ఇప్పటికే మస్తు ఏంటిది ఎగ్జాస్టెడ్గా ఉన్నా, చేతులు మొత్తం గుంజుతానే, అసలు పిరికెట్ కూడా పట్టడానికి వస్తలేదు. సో అండ్ నేను ఇప్పుడు వర్కౌట్ కూడా చేసుకోవాలి. అండ్ నా ఇంట్లో ఓట్స్ అయిపోయినాయంట, ఎగ్స్ కూడా అయిపోయినాయంట, పోయి తెచ్చుకోవాలి. సో దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం. అండ్ రేపు సాయంత్రం ఈ వ్లాగ్ పెడదాం. ఇవాళ పెడదాం అనుకున్నది అంతా ఫెయిల్ అయింది. ఓకే, 8 వరకైనా పెడదాం అనుకున్నా, బట్ ఇవాళ వీలు కాదు. సో రేపే పెడదాం అండ్ ఈ వ్లాగ్ని రేపు కంటిన్యూ చేద్దాం. వెల్కమ్ టు డే 2 ఆఫ్ మేకింగ్ ఏ బో. ఓకే, సో నిన్న మనకి ఇది పాసిబుల్ కాలేదు. అండ్ ఇప్పుడే పొద్దున లేచిన తర్వాత దాన్ని చెక్కిన, ఇంకొంచెం మంచి షేప్లోకి తీసుకొచ్చిన. సో ఇప్పుడు దాన్ని చేసేది ఏం లేదు, జస్ట్ దానికి ఒక థ్రెడ్ కడితే సరిపోతుంది. ఓకే, సో అది నా ఒక్కంతో ఇట్లా మంచితే అనుగుతలేదు, సన్నీ అని పిలిచిన. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. నడుమిట్లా తిరుగుతుంది అనుకుంటా. నాకు కూడా కదా అనిపిస్తుంది, చిటుకుమంటది. చిటుకుమంటే ఏం లేదు, ఇక చిట సౌండ్ వస్తుంది కొద్దిగా, అయితే అందుతలేదు మామ. ఇంతేనా? ఇట్లా పడతా. చలో చలో, మధ్యలో తిరిగితే మంచిగా ఉంటారా నేను అమ్మ, ఏం కోసారా నాయన. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే, ఇప్పుడు సూపర్ వచ్చిందిరా. ఈ సైడ్ ముడే ఆయన ముడేసాక వెళ్తా ముడే. ఓకే, ఇప్పుడు గట్టిగా ఉన్నది. లెట్స్ గో. మళ్ళీ మంచిగా కట్టేసినాం ఇప్పుడు. సో బాణం పాట అయితే ఇప్పుడు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ తెచ్చుకున్న ఇంకో కట్టని మధ్యలకు 2 వేసి, ఒకటి 2గా వేసి ఒకటి అండ్ 2 పుల్లలు చేద్దామని ట్రై చేస్తానా. ఓకే, ఇప్పటికైతే 2 చేద్దాం. అవి వర్కౌట్ అయితే ఇదంతా మంచిగా ఉంటే మావాడు మళ్ళీ పోదాం వస్తారు అడవికి. మీద కొట్టదురా, పక్కకి కొట్టరా, కొట్టు కొట్టు కొట్టు. ఓ మై గాడ్, 2 ముక్కలైనా కానీ ఒకటి ముద్ద వచ్చింది, ఒకటి సన్నం వచ్చింది. అయితే అంటే వీళ్ళ ఇంకా 4 అయితే కదా. 4 వద్దు, ఒక 2 మంచిగా అయితే చాలు, చూద్దాం. సో గైస్ నేను అనుకున్నట్టుగానైతే మనకు యారో రాలేదు. ఓకే, ఇదంతా ఫ్రాడ్ వెళ్ళింది. అండ్ దీన్ని ఎంత థిన్ చేద్దామని ట్రై అయితే అంత ఏంటది ఎడ్జెస్ కట్ అయిపోతాయి, మరీ సన్నగా అవుతుంది, షేప్ అవుట్ అవుతుంది. చూడొచ్చు, ఒక స్ట్రేట్గా లేదు ఇది. ఎడ్ సైడ్ నుంచి కొట్టినా కానీ అటు ఇటు క్రాస్ అవుతుంది. సో యారో అనేది స్ట్రేట్గా పోవాలి, ఓకే ఫ్లూయెంట్ ఇట్లా ఎయిర్లా ఫ్రీగా వెళ్ళిపోవాలంటే స్ట్రేట్గా ఉండాలి. సో ఈ కంక కట్టెలు తెలుసు కదా, ఐడియా ఉందా? సో ఇవి తెచ్చుకున్నా, వాటిని సన్నగా చేద్దామని ట్రై చేస్తాను. సో చూద్దాం చేస్తానో లేదో. గైస్ నిజంగా చెప్తున్నా, ఈ కంక బొంగువి కట్టెలు ఏవైతే ఉన్నాయో ఇవి, ఓకే, దీంట్లో నుండి తయారయ్యేటి అంటే యారోస్ ఫార్ బెటర్ బెస్ట్ ఇవి దీనికంటే. ఎందుకంటే దీన్ని చూడండి, మొత్తం 7 కాడికి క్రాక్లు వచ్చి అసలు ఇది ఏందో కూడా తెలియదు, అంత వరస్ట్. అదే ఇది చూడండి ఎంత క్లీన్గా అండ్ ఎంత స్ట్రైట్గా ఉన్నదో. షార్ప్ చేస్తే ఏ షేప్ అంటే ఆ షేప్లోకి వస్తుంది. అందుకే బ్యాంబూ స్టిక్స్ని బయట ఎక్కువ యూజ్ చేస్తారు, వీటికి ఫిషింగ్కి కానీ లేదంటే యారోస్కి కానీ. లక్కీగా మన ఇంట్లో ఆల్రెడీ పడేసి ఉన్నాయి కాబట్టి మనకు మస్తు హెల్ప్ అవుతుంది. దీన్ని ఫస్ట్ ఇక్కడ పైన షార్ప్ చేయాలి. ఓకే, మనం స్టార్టింగ్లో అనుకున్నాము కదా కొడితే ఇక్కడ చెస్ట్లో దిగాలనేసి. సో అట్లా ఉండాలంటే మస్తు షార్ప్ ఉండాలి. మనం ఎవరికి కొట్టేది లేదు కానీ
ఒక బాక్స్ అట్ట డబ్బాని పెట్టేసి దానికి కొడదాం. ఓకే, దాని నుండి బయటికి వెళ్తే సరిపోతుంది మనకు నేర్చుకునే వరకు అయితే. సో గైస్ ఫైనల్లీ మన యారో ఓకే పైన షార్ప్ చేసిన. ఓకే, దీన్ని ఇంకా తిగ్గా చేయొచ్చు. దీన్ని కాల్చి మంచిగా ఇట్లా రాకుతే అవుతుంది. అండ్ వెనక సైడ్ ఏం చేసిన అంటే ఇట్లా ఇగో కనబడుతుంది కదా, సో ఇట్లా సగం కట్ చేసిన ఇట్లా పట్టుకోవడానికి. అండ్ బాగానే వర్క్ చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు టెస్ట్ చేయడానికి ఒక థర్మోకోల్ తీసుకున్నా అండ్ ఇంకోటి ఇది ఒక షీట్ తీసుకున్నా. ఓకే, కార్డ్బోర్డ్ షీట్. సో ఫస్ట్ దాని మీద ట్రై చేద్దాం థర్మోకోల్ మీద. దానిలోకి దిగిన తర్వాత దీనికి దిగుతా అలా చూద్దాం. ఓకే, సో చూపిస్తా చూడండి. ఓ మై గాడ్, థర్మోకోల్ అయితే దిగింది. ఓకే, ఇంకా 2-3 షార్ట్లు ట్రై చేద్దాం. దాని తర్వాత కార్డ్బోర్డ్ దగ్గరికి పోదాం. సో థర్మోకోల్ షీట్ అయితే మంచిగానే వచ్చింది. ఓకే, దీనికి ఇవన్నీ పడ్డాయి కదా పొక్కలు కూడా. సో ఇదంతా కొట్టినాం, దిగినాయి. అటు సైడ్ కూడా వెళ్ళినాయి. ఓకే, సో ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. గైస్ కార్డ్బోర్డ్ కూడా దిగుతున్నాయి. సో గైస్ దరిద్రం ఎట్లుంటుంది అంటే మనది, నేను అంత కష్టపడి ఒక్క బాణం పూల చేసిన అండ్ అది మీరు చూసిండు కదా ఎక్కడికో ఎగిరిపోయింది గాళ్ళకి. అండ్ అది వచ్చి ఇగో ఈ చెట్ల పడ్డది. ఇప్పుడు ఈ మామిడి చెట్టు ఉంది కదా దీనిలో పడ్డది. అది ఇప్పుడు దానికోసం ఎతకడానికి ట్రై చేసిన బట్ దొరకలే. బట్ ఎనీవేస్ ఓకే, బో అండ్ యారో మాత్రం మస్త్ అయినాయి. ఓకే, అండ్ నేను ట్రై చేసి కూడా చూసింది కదా మీరు కార్డ్బోర్డ్ మీద అండ్ థర్మోకోల్ మీద మస్తు వర్క్ అయినాయి. సో బోన్ అయితే ఉంచుకుందాం, దాన్ని ఏం చేయలేం. కానీ యారోస్ ఇంకా కూర్చొని మళ్ళీ సాయంత్రం ఏంటిది ఇంకొన్ని చేసుకుంటా. అండ్ ఈ వ్లాగ్ ఇప్పటికే మస్తు పెద్దగా అయింది. ఓకే, అండ్ మనది ఒక కడ్డాన అయిపోయింది. ఓకే, అండ్ స్లింగ్ షాట్ అయిపోయింది, ఫిషింగ్ రాడ్ అయిపోయింది, ఇప్పుడు బో కూడా అయిపోయింది. ఇదేం కొనలేదు, మనమే వేసుకున్నాం అనుకోండి. సో నెక్స్ట్ ఇంకా ఇట్లా ఇంకేదైనా తయారు చేద్దాం నెక్స్ట్ టైం. ఓకే, మళ్ళీ హాలిడేస్ వచ్చినప్పుడు. సో ఈ వ్లాగ్ని ఇక్కడ ఏం చేద్దాం. ఓకే, మన ఛానల్కి కొత్త ఎవరైనా వచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో మీకు ఇది ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.